Hey everyone, SS here and Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం Samsung Watch Ultra ని Apple Watch Ultra తో కంపేర్ చేయబోతున్నాము. Samsung Watch వచ్చేసి కొత్తగా Samsung వాళ్ళు రిలీజ్ చేశారు. 60,000 రూపీస్ ఉంటుంది. Apple Watch Ultra గురించి మీకు తెలిసిందే. Apple వాళ్ళు లాస్ట్ 2 years నుంచి Apple Watch Ultra అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇది వచ్చేసి 1 lakh రూపీస్ ఉంటుంది. ఈ రెండు వాచ్ల్లో ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఏ కంపారిజన్ అయినా డిజైన్ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరు డిజైన్ చూడొచ్చు. రెండు వాచెస్ వచ్చేసి మనకి టైటానియం ఫ్రేమ్ తో డిజైన్ చేశారు. Apple Watch Ultra మనకి స్క్వేర్ షేప్ లో ఉంటుంది అండ్ స్క్రీన్ కూడా స్క్వేర్ షేప్ లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఓన్లీ వన్ కలర్ వైట్ కలర్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు చూస్తే సెరామిక్ క్రిస్టల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది. నేను Apple Watch Ultra 1 ని 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఇంతవరకు ఒక సింగిల్ స్క్రాచ్ కూడా పడలేదు. వెరీ డ్యూరబుల్ వాచ్. టైటానియం ఈస్ వెరీ స్ట్రాంగ్. అదే మీరు సామ్సంగ్ వాచ్ గురించి చూసుకుంటే ఇది స్క్వేర్ షేప్ లో ఉన్నా సరే కానీ ఇది సర్కిల్ వాచ్ అన్నమాట. బట్ ఇది కూడా వచ్చేసి టైటానియం ఫ్రేమ్. సామ్సంగ్ వాళ్ళు Apple Watch Ultra నుంచి ఇన్స్పైర్ అయ్యారు అండ్ దీనికి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సెరామిక్ క్రిస్టల్ ఉంటుంది. వెరీ డ్యూరబుల్ మెటీరియల్. రెండు వాచెస్ మనకి అరౌండ్ 60 grams వెయిట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ డైమెన్షన్స్ అండ్ ఐపీ రేటింగ్ వచ్చేసరికి Apple Watch Ultra IP6X సర్టిఫైడ్. అదే సామ్సంగ్ వాచ్ వచ్చేసి IP68. రెండిట్లోనూ మనకి 100 meters వరకు వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ ఉంటుంది అండ్ రెండింటికి మిలిటరీ గ్రేడ్ సపోర్ట్ ఉంటుంది. రెండు మనం ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్స్ లో యూజ్ చేసుకోవచ్చు. డ్యూరబిలిటీ పరంగా చూసుకుంటే రెండు వాచెస్ లోనూ సేమ్ ఫీచర్స్ ఉంటాయి. చేంజెస్ వచ్చేసి డిజైన్ లో ఉంటుంది. మీరు ఇక్కడ Apple Watch కి సైడ్ న చూస్తే రైట్ సైడ్ న చూస్తే ఒక డైల్ అండ్ బటన్ ఉంటుంది. మధ్యలో మైక్రోఫోన్, కిందేమో సైరన్ కి చిన్న హోల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక పెద్ద స్పీకర్ గ్రిల్ అండ్ అండ్ యాక్షన్ బటన్ అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి హార్ట్ రేట్ మానిటర్, ECG సెన్సార్, స్కిన్ టెంపరేచర్ సెన్సార్, ఈ టెంపరేచర్స్ అన్ని ఉంటాయి అండ్ బటన్ ఉంటుంది మన స్ట్రాప్ ని తీయటానికి. సో ఇది Apple Watch క్లాసిక్ డిజైన్. సామ్సంగ్ వాచ్ కి వచ్చేసరికి ఇక్కడ మీరు రైట్ సైడ్ న చూస్తే మొత్తం 3 buttons ఉంటాయి. హోమ్ బటన్, బ్యాక్ బటన్ అండ్ క్విక్ బటన్. Apple Watch లో యాక్షన్ బటన్ అని పిలిస్తే వీళ్ళు క్విక్ బటన్ అని చెప్పి పిలుస్తున్నారు. క్విక్ బటన్ ని లెఫ్ట్ సైడ్ ని ఇచ్చుంటే బాగుండేది. రైట్ సైడ్ ని ఇచ్చారు అండ్ ఆల్సో ఈ బటన్ డైల్ కాదు, ఇది జస్ట్ ఎ బటన్. ఈ వాచ్ లో డైల్ లేదు. ఈవెన్ మనకి స్క్రీన్ మీద కూడా టచ్ స్క్రీన్ డైల్ ఉంది తప్ప, డిజిటల్ డైల్ ఉంది తప్ప ఫిజికల్ డైల్ లేదనమాట. సామ్సంగ్ వాచ్ అల్ట్రా లో డైల్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఈ బటన్ అనేది ప్రెస్ అయితే తప్ప స్క్రోల్ అవ్వదు. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి Apple Watch వచ్చేసి 1.0 స్క్రీన్ ఉంటుంది. సామ్సంగ్ వాచ్ వచ్చేసి జస్ట్ 1.5. వాచ్ పెద్దగా ఉన్నా సరే స్క్రీన్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. సామ్సంగ్ వాచ్ అల్ట్రాలో Apple Watch వచ్చేసి వాచ్ సైజ్ లో స్క్రీన్ ఉంటుంది, అందుకని 2 inches స్క్రీన్ అయితే పట్టింది. దీంట్లో రెటీనా LTPO OLED స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకి బ్రైట్ సన్లైట్ లో యూజ్ చేస్తే 3000 nits బ్రైట్నెస్ ఉంటుంది అనమాట. అదే మీకు సామ్సంగ్ వాచ్ లోకి వచ్చేసరికి మనకి దీంట్లో సూపర్ AMOLED స్క్రీన్ ని యూజ్ చేస్తున్నారు. దీంట్లో కూడా మనకి 3000 nits ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ ఉంటుంది. రెండిట్లోనూ సైరన్ ఫీచర్ ఉంటుంది. ఈ సైరన్ ఫీచర్ ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఎప్పుడన్నా మీరు తప్పిపోయినప్పుడు ఎంత అరిసినా ఎవరికి వినపడట్లేదు అనుకోండి, ఈ సైరన్ అనేది మన వాయిస్ కన్నా ఎక్కువ వినిపిస్తుంది. అలాంటి టైంలో మీరు ఈ సైరన్ ఫీచర్ ని యూజ్ చేయొచ్చు. యాపిల్ లో వచ్చేసి సైరన్ ఫీచర్ రెడ్ కలర్ యాప్ లో ఉంటుంది. సామ్సంగ్ లో వచ్చేసి మీరు ఈ కిక్ బటన్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. సో ఇలా అయితే మీరు ఈ సైరన్ ఫీచర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. చిప్ సెట్ విషయానికి వచ్చేసరికి మనకి Apple S చిప్ సెట్ ని యూజ్ చేస్తున్నారు. దీంట్లో మనకి డ్యూయల్ కోర్ CPU ఉంటుంది అనమాట అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 64 GB ఉంటుంది విత్ 2 GB ఆఫ్ RAM. మనకి సామ్సంగ్ వాచ్ వచ్చేసి Exynos W1000 చిప్ ని యూజ్ చేస్తున్నారు విత్ 3 nanometers సైజ్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి 2 GB RAM ఉన్నప్పటికీ 32 GB ఆఫ్ స్టోరేజ్ మాత్రమే ఉంటుంది. మనకి ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి మనకి రెండిట్లోనూ ఆటోమేటిక్ వర్కౌట్స్ ఉంటాయి, రెండిట్లోనూ స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది, రెండిట్లోనూ స్క్రీన్ టెంపరేచర్ ఉంటుంది. స్కిన్ టెంపరేచర్ ఓన్లీ నిద్రపోయేటప్పుడు మాత్రమే చూపిస్తుంది. రన్నింగ్, వాకింగ్ అన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది, ECG, బ్లడ్ ఆక్సిజన్ ఇలాంటి సపోర్ట్స్ అన్ని రెండిట్లోనూ కామన్ అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే Apple Watch ఓన్లీ యాపిల్ ఫోన్ కి సపోర్ట్ చేస్తే సామ్సంగ్ వాచ్ అల్ట్రా అన్ని ఫీచర్స్ పనిచేయాలంటే ఓన్లీ సామ్సంగ్ ఫోన్ కే కనెక్ట్ చేయాలి. అండ్ Apple Watch కస్టమైజ్ చేసుకోవడానికి యాపిల్ లో వాచ్ అనే యాప్ ఉంటుంది. సామ్సంగ్ ఆర్ ఆండ్రాయిడ్ డివైసెస్ లో వచ్చి వేరియబుల్ అని చెప్పే యాప్ ఉంటుంది అనమాట. ఈ వాచెస్ రెండింటిని కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఈ యాప్స్ లోకే వెళ్ళాలి.
లేదు ఫిట్నెస్ ట్రాక్ చేయాలనుకుంటే దానికి సపరేట్ యాప్ అనమాట. యాపిల్ వాచ్ లో వచ్చేసి ఫిట్నెస్ అని ఉంటుంది, సామ్సంగ్ వాచ్ లో హెల్త్ అని ఉంటుంది. ఫిట్నెస్ లో యాక్టివిటీ రింగ్స్ ఉంటాయి, సామ్సంగ్ లో మనకి డైలీ యాక్టివిటీ అని చెప్పి ఉంటుంది. పేర్లు మారుతాయి కానీ అన్ని ఫీచర్స్ రెండిట్లోనూ కామన్. అండ్ నెక్స్ట్ స్లీప్ ట్రాకింగ్ లోకి వెళ్తే సామ్సంగ్ లో స్లీప్ ట్రాకింగ్ కూడా హెల్త్ లోనే ఉంటుంది, బట్ యాపిల్ లో మాత్రం స్లీప్ ట్రాకింగ్ చేయాలంటే మళ్ళీ ఇంకొక యాప్ లోకి వెళ్ళాలి, అది హెల్త్ లోకి వెళ్తే ఇక్కడ స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది అనమాట. రెండు పెట్టుకుని ఒక రోజు నైట్ నిద్రపోయాను అనమాట July 24th. యాపిల్ లో వచ్చేసి 4 hours 47 minutes చూపిస్తే సామ్సంగ్ లో వచ్చేసి 4 hours 40, ఒక 7 minutes డిఫరెన్స్ ఉంది. అండ్ రెండిటికి స్లీప్ స్టేజెస్ ఉంటాయి అండ్ ఆల్సో హార్ట్ రేట్ మానిటరింగ్ చూపిస్తుంది. బట్ సామ్సంగ్ లో ఒక 2 న్యూ ఫీచర్స్ ఉంటాయి అనమాట, ఎక్స్ట్రా ఫీచర్స్. అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఎనర్జీ స్కోర్ అని చెప్పి చూపిస్తారు. ఇది స్లీప్, ఎక్సర్సైజ్, మీ స్కిన్ టెంపరేచర్, మీ బాడీని బట్టి మీకు ఒక ఎనర్జీ స్కోర్ చూపిస్తుంది అనమాట డే టు డే. అండ్ సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి AGE ఇండెక్స్ అని చెప్పి, ఇది ఇంకా బేటాలో ఉంది. ఇది ఏం చేస్తా అంటే మీరు ఫుడ్ ఇంటేక్, మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మోస్ట్లీ ఇది మెటాబాలిక్ హెల్త్ గురించి చూపిస్తుంది అనమాట. నాకు చూడొచ్చు కొంచెం హైలో చూపిస్తుంది, కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. సో ఈ ఫీచర్ అయితే మనకి అల్ట్రాలో లేదు కానీ సామ్సంగ్ లో కొత్తగా తీసుకొచ్చారు. అండ్ యాపిల్ వాచ్ అల్ట్రాలో వచ్చేసి వైటల్స్ కూడా చూపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి వైటల్స్ లో చెక్ చేసుకోవచ్చు, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, రెస్పిరేటరీ రేట్, ఇవన్నీ దీంట్లో ఉంటాయి అనమాట. మీకు సామ్సంగ్ లో ECG ఫీచర్ పనిచేయాలనుకుంటే సపరేట్ సామ్సంగ్ హెల్త్ అని చెప్పి ఇంకొక యాప్ ఉంటుంది. ECG తీసుకోగానే రిజల్ట్స్ అనేవి ఈ యాప్ లో మాత్రమే చూపిస్తాయి. రెండు వాచెస్ ని యూజ్ చేయడానికి మనం 3 డిఫరెంట్ అప్లికేషన్స్ ని వాడాలి. అండ్ ఇక్కడ నేను కామన్ గా చేసిన ఒక వర్కౌట్ చూడొచ్చు. రెండిట్లోనూ వర్కౌట్ డ్యూరేషన్ 12 minutes చూపిస్తుంది, ఒక 10 seconds తేడా ఉంది అంతే. యాక్టివ్ హార్ట్ రేట్ చూడొచ్చు 102 ఉంటే యాపిల్ లో, సామ్సంగ్ అల్ట్రాలో వచ్చేసి 104 BPM ఉంది. టోటల్ క్యాలరీస్ బర్న్ 53 అని ఉంటే యాపిల్ లో, సామ్సంగ్ లో వచ్చేసి 55 క్యాలరీస్ బర్న్ చేసినట్టు చూపిస్తుంది. రెండిట్లోనూ L1+L5 2 GPS నెట్వర్క్ ని అయితే యూజ్ చేస్తున్నారు. లొకేషన్ ట్రాకింగ్ అయితే కరెక్ట్ గా ఉంది. నేను యూజ్ చేసిన దాన్ని బట్టి వర్కౌట్స్ కానీ, స్లీప్ ట్రాకింగ్ కానీ, హెల్త్ మానిటరింగ్ ఫీచర్స్ కానీ రెండిట్లోనూ 1 or 2% డిఫరెన్స్ ఉంది తప్ప ఆల్మోస్ట్ ఆల్ రెండు సేమ్ వాల్యూస్ చూపిస్తా ఉండిద్ది ఇప్పుడు. సో రెండిట్లోనూ హార్ట్ రేట్ మానిటరింగ్ ఆన్ చేశాను, చూడొచ్చు 79 అని చెప్పి చూపిస్తుంది. అండ్ రెండిట్లోనూ ఒకసారి బ్లడ్ ఆక్సిజన్ టెస్ట్ చేస్తున్నాను. యాపిల్లో వచ్చేసి 99% చూపిస్తుంది, సామ్సంగ్ వాచ్ అల్ట్రాలో వచ్చేసి 93% మాత్రమే చూపిస్తుంది. సామ్సంగ్ లో కూడా నాది ఇక్కడ యావరేజ్ చూడొచ్చు 83 to 100% ఉంటుంది అనమాట. బ్లడ్ ఆక్సిజన్ ఎప్పుడైనా సరే ఆర్మ్ కి పైన పెట్టి మెజర్ చేయాలి, మేబీ దాని వల్ల కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండిట్లోనూ ECG యాప్స్ ఉంటాయి. సో ఫస్ట్ యాపిల్లో ECG మెజర్ చేద్దాము. ECG రిజల్ట్స్ మనకు ఫోన్కి వస్తాయి. సామ్సంగ్ వాచ్ లోకి వెళ్ళి ఈ యాప్ ఓపెన్ చేసి ECG క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నుంచి ECGని మెజర్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి రిజల్ట్స్ అనేవి మన ఫోన్కి వస్తాయి అన్నమాట. మెజర్ చేసిన తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడు రెండు ఫోన్లు ఒకసారి మీరు చెక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ECG రిపోర్ట్ అని చెప్పి చూపిస్తుంది. సేమ్ ఐఫోన్లో కూడా. యాపిల్లో వచ్చేసి ఆల్ హెల్త్ డేటాలోకి వెళ్తే సో మనకి ఇప్పుడు ECG కావాలి కాబట్టి గో ఇన్ టు ది ECG. ఇక్కడ చూడొచ్చు ECG రిజల్ట్స్. సామ్సంగ్లో వచ్చేసి మీరు హెల్త్ యాప్లోకి వెళ్తే వరుసగా ఇక్కడ ఉంటాయి అన్నమాట ఫీచర్స్ అన్ని. ECGలోకి వెళ్తే మీకు ECG రిపోర్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్. యాపిల్ అల్ట్రాలో వచ్చేసి మనకి 564 mAh బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నారు. సామ్సంగ్ లో వచ్చేసి 590 mAh బ్యాటరీ అనమాట. నా పర్సనల్ యూసేజ్ లో రెండింటికి 2 days ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. రెగ్యులర్ యూసేజ్ లో 36 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది అని అంటున్నారు. నేను హెవీగా యూజ్ చేస్తాను, నాకు హెవీ యూసేజ్ లో ఇది 2 days వస్తుంది. లైట్ గా యూజ్ చేస్తే మీకు 3 days వచ్చే అవకాశం ఉంటుంది. బట్ లో పవర్ మోడ్ లో యూజ్ చేస్తే మీకు 72 hours ఆఫ్ యూసేజ్ అయితే ఉంటుంది. కమింగ్ టు ది సామ్సంగ్ వాచ్ అల్ట్రా, ఇది కూడా నాకైతే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తే 2 days వచ్చింది. లైట్ గా యూజ్ చేస్తే 3 days వస్తుంది. బట్ సామ్సంగ్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే మీరు లో పవర్ మోడ్ లో కనుక యూజ్ చేస్తే ఇది 100 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. సో బ్యాటరీ విషయంలో అల్ట్రాలో కొంచెం బ్యాటరీ కొంచెం ఎక్కువసేపు వస్తుంది, అది కూడా మీ యూసేజ్ ని బట్టి. సో నెక్స్ట్ ప్రైస్ అండ్ కలర్స్ విషయానికి వస్తే అల్ట్రా వచ్చేసి ఒకే ఒక కలర్ లో ఉంటుంది అండ్ ఆల్సో eSIM సపోర్ట్ ఉంటుంది. సామ్సంగ్ అల్ట్రా వచ్చేసి మన కలర్స్. మీ సిరీస్ 9, సిరీస్ 8 ఏ యాపిల్ వాచ్ స్ట్రాప్ అయినా సరే మీరు అల్ట్రాకి యూజ్ చేసుకోవచ్చు. బట్ సామ్సంగ్ లో పర్టికులర్ గా సామ్సంగ్ వాచ్ అల్ట్రా స్ట్రాప్ మాత్రమే యూజ్ చేయాల్సింది ఉంటుంది. కొంచెం డిజైన్ లో ఈ క్విక్ బటన్ ని ఇటు ఇచ్చి ఇక్కడ డిజిటల్ క్రౌన్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ యాపిల్ వాచ్ విషయానికి వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలన్నమాట. మిగతా ఫీచర్స్ అన్ని కామన్ గా ఉంటాయి. ఎవరు ఏ వాచ్ కొనుక్కోవాలని నన్ను అడిగితే గనక ఆబ్వియస్లీ మీరు యాపిల్ ఎకో సిస్టమ్ లో ఉంటే మీకు డిఫరెంట్ లుకింగ్ వాచ్ కావాలి, మోర్ డ్యూరబుల్ గా ఉండాలి, బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలి అంటే వీ హ్యావ్ నో ఆప్షన్. అల్ట్రా 1 కానీ అల్ట్రా 2 కానీ పర్చేస్ చేయొచ్చు. అదే మీరు ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్ లోకి వెళ్తే యాపిల్ వాచ్ అనేది ఆండ్రాయిడ్స్ కి పనిచేయదు అనమాట.
తెలివిగా సామ్సంగ్ వాళ్ళు దాన్ని గమనించి మనకి సామ్సంగ్ వాచ్ అల్ట్రా అని చెప్పి రిలీజ్ చేశారు. యాపిల్ వాచ్ అల్ట్రాలో ఉండే ఫీచర్స్ అన్ని మనకి సామ్సంగ్ వాచ్ అల్ట్రాలో ఉంటాయి. సో ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్ లో ఉండి మీకు కూడా ఒక డ్యూరబుల్ వాచ్ కావాలి, గుడ్ బ్యాటరీ లైఫ్ ఉండాలి అనుకుంటే వాళ్ళకి సామ్సంగ్ వాచ్ అల్ట్రా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఇదైతే నా కంపారిజన్ బిట్వీన్ 2 బెస్ట్ వాచెస్. నాకైతే 2 వాచెస్ బాగా నచ్చాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.